నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశులు సింహరాశి, కన్యారాశి. ముందుగా సింహరాశి వారిని పరిశీలన చేద్దాం. వీళ్ళకి ఏంటంటే శనీశ్వరుడు కుంభంలో స్వక్షేత్రం మూల త్రికోణంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారికి అంచేత వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఈ యొక్క ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని రకాల చిక్కులు, ధనపరంగా లాభంగానే ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమాల విషయాలైతే అవి కాస్త వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళున్నంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ కోపంతో కొత్త చిక్కులు అనేవి కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కోపాన్ని వీళ్ళున్నంత వరకు అదుపులో పెట్టుకుని ఏదైనా కార్యక్రమం చేయటం కానీ, ఎవరితో ఏదైనా లావాదేవీలు చేస్తున్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా చేయటం మంచిది. ఏదైనా వ్యాధితో గతంలో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయాన్ని వృద్ధి పొందుతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళున్నంతవరకు అందరితో కూడా సఖ్యంగానే ఉంటారు. ఈ జూన్ నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా కాకుండా అనేక విధాలుగా లాభాలు వచ్చే అవకాశాలు అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి. వీళ్ళకి వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే లాభాల బాటలో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. వ్యాపారస్తులకి చక్కగానే ఉందని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఏమైనా కార్యక్రమాలు వీళ్ళు అనుకుంటే అవి చక్కగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆ యొక్క కార్యక్రమాలను వీళ్ళు కుటుంబ సభ్యుల మధ్య కూడా చక్కనటువంటి వాతావరణే నెలకొని ఉంటుంది. గృహ జీవితం చక్కగా ఉంటుంది. అలాగే నూతన వస్తు ప్రాప్తి కూడా ఉంది. అలాగే మధ్యవర్తిత్వం అనేది చేస్తుంటారు వీళ్ళు. గౌరవ లాభం ఉంది. మీరు ఏది చెప్పాలనుకున్నా దానికి నలుగురు ఆ మాటకి చక్కగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మీకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు కనిపిస్తుంటారు. మీ మాటకి వాళ్ళు శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు కూడా చక్కగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి ఈ జూన్ నెలలో. వీళ్ళు ఏంటంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిసి వీళ్ళు సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. చెప్పాను కదా, ఈ యొక్క ఫలితాలు సంవత్సరం మొత్తం కూడా ఈ నేను ఏ నక్షత్రాల వారికైతే ఇప్పుడు తెలియచేస్తానో వాళ్ళు కాస్త ఈ సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈ జూన్ నెలే కాకుండా ఈ మఘా నక్షత్రం వారికి కాస్త వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. కొంచెం ప్రయాణాల విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీళ్ళున్నంత వరకు వీళ్ళు ఏంటంటే మఘా నక్షత్రం వాళ్ళు ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే వీళ్ళున్నంత వరకు ఆలోచించి యోచించి చేయటం అనేది మంచిది. అంతే కానీ ఏదో ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేయకుండా జాగ్రత్తగా ఆలోచించి లేదంటే అనుభవజ్ఞులతో చర్చించి మీరు ఆ నిర్ణయం అనేది తీసుకోవటం అనేది చాలా వరకు మంచిదన్నమాట. ఏవైనా రుణ ప్రయత్నాలుంటే అనుకున్నంత తొందరగా అవి జరగవు. కాస్త జాప్యం అనేది జరుగుతుంది. ఏదైనా ఈ మఘా నక్షత్రం వాళ్ళు ఏంటంటే పట్టుదలతో కార్యక్రమాన్ని సాధించుకుంటారు వీళ్ళు. ఇక పుబ్బా నక్షత్రం వారిని
పరిశీలన చేస్తే వీళ్ళకి చక్కగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా చక్కగానే ఉంది. వీళ్ళకి ఏదైనా కొత్త కార్యక్రమాలు వీళ్ళు ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్కగా ధనలాభం ఉంది. అలాగే ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి చక్కగా అందుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళున్నంత వరకు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం చాలా ఉత్తమం. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి శుభ కార్యక్రమాల రీత్యా ధనం కాస్త ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రయాణాలు అనేవి వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళకి రుణ ప్రయత్నాలు అయితే బాగానే ఉన్నాయి. ఆ యొక్క మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే బంధువులు సహాయ సహకారాల కోసం వేచి చూచి ఉంటారనమాట. ఏదైనా ఆత్మీయులు సహకరిస్తారని వీళ్ళు చూస్తుంటారనమాట. అధికారులతో వీళ్ళున్నంత వరకు వీళ్ళు చక్కగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే వీళ్ళ మధ్య సఖ్యత అనేది కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. స్త్రీ మూలకంగా ధనం అనేది వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా చక్కగానే ఉంటున్నాయి. మఘా నక్షత్రం 1వ పాదం వారికి. ఇక ఈ యొక్క రాశి, ఈ సింహరాశి వారికి పరిహారాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ముందుగా విద్యార్థుల్ని చూస్తే వీళ్ళకి అనుకూలంగా లేదు. విద్యార్థులకి కొంచెం వ్యతిరేక ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పరీక్షలు యందు కూడా వీళ్ళు ఆశించినటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం వీళ్ళు మానసిక సమస్యలు అనేవి వీళ్ళకి కాస్త ఉంటున్నాయి. ఈ యొక్క వీళ్ళకి సింహరాశి వారికి గురుగ్రహం, శనీశ్వర, రాహు, కేతు ఈ యొక్క గ్రహాలకి శాంతి అనేది జరిపించుకుంటే మంచిది. లేదంటే వాళ్ళకి పూజా కార్యక్రమాలు అనేది చేసుకోవటం కూడా కొంతమేరకు వీళ్ళకి కలిసి వస్తుందనే చెప్పాలి. మనం అది తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్లో తెలియచేయండి. చక్కగా మీరు అడిగినటువంటి సమస్యకి చక్కనటువంటి పరిష్కారం చూపించడం అనేది జరుగుతుంది. ప్రతి సలహా కూడా ఉచితంగానే ఉంటుంది. దేనికి ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యం సహకారం ఉంటుంది అనే సదుద్దేశంతోనే ఈ యొక్క ఛానల్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 1. వీళ్ళకి 2, 3, 4, 7, 9 అనేవి మిత్ర సంఖ్యలు అన్నమాట. వీళ్ళకి ఆదివారం, సోమవారం, గురువారం, మంగళవారం బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో ఏ కార్యక్రమం చేసినా చక్కగానే ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా ఈ ఆది, సోమ, గురు, మంగళవారాల్లో కూడా వీళ్ళు శుభవార్తలు వింటారు కూడా. ఇక రత్నాన్ని మనం పరిశీలన చేస్తే వీళ్ళకి ఏంటంటే మఘా నక్షత్రం వారికి వైడూర్యం, పుబ్బా నక్షత్రం వారికి వజ్రం, ఉత్తరా నక్షత్రం వారికి కెంపు ధరిస్తే బాగుంటుంది. రుద్రాక్ష విషయంలో ఏకముఖి, దశముఖి, త్రిచిట్టి ధరించితే వీళ్ళు చక్కనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఏంటంటే జాతకరీత్యా గతంలో కూడా చెప్పడం జరుగుతుంది. జాతకరీత్యా వీళ్ళు చూపించాక ఏ నిర్ణయమైనా తీసుకోవటం అనేది కొంతమేరకు మంచిదని చెప్పాలి. ఇక 1వ సంఖ్య కోసం గతంలో వీడియో చేసి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేస్తారని మిత్రుడికి మనవి. ఇప్పుడు కన్యారాశి కోసం తెలుసుకుందాం. కన్యారాశి వారిని పరిశీలన చేసినట్లయితే ఈ జూన్ నెలలో వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం నుంచి సత్కారాలు, పురస్కారాలు లభిస్తాయి. ఏవైనా తండ్రితో వాదనలు ఉంటే, వివాదాలు ఉంటే అది వీలున్నంత వరకు నివారించుకోవటమే మంచిది. ఏదైనా దూర ప్రయాణాలు చేస్తే ఈ యొక్క వృత్తిరీత్యా కావచ్చు ఏదైనా అనుకూలంగానే ఉన్నాయి.
చదువులో కూడా చక్కగానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో అలాగే దాన ధర్మాలు చేసే విషయాల్లో వీళ్ళకి చక్కనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చక్కగానే ఉంటుందని చెప్పుకోవాలి ఈ జూన్ నెల ఈ యొక్క కన్యా రాశి వారికి. ఇక గ్రహాలు అనేవి అనుకూల సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాల వారికి కూడా ఒక మేరకు లాభమే. చేయు వృత్తి వ్యాపారాలు అనేవి చక్కగా రాణిస్తుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా చక్కగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తిగా ఉంటాయి. కుటుంబంలో కూడా చక్కనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే సంతానం రీత్యా లాభాలు, వాహన సౌఖ్యం, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, గౌరవం, అన్నీ నూతన పరిచయాలు చక్కగానే ఉందని చెప్పుకోవాలి ఈ యొక్క కన్యా రాశి వారికి. వీళ్ళకి ఏంటంటే వ్యాపారాలు అనేవి కాస్త మందకొడిగా సాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చక్కగానే ఉంటుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల వారికి అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్యరీత్యా కాస్త వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని పనులు యందు వీళ్ళకి ఏంటంటే అనుకోని ఇబ్బందులు అనేవి ఒక్కొక్కసారి చూడవలసి వస్తుందన్నమాట. ఈ యొక్క కన్యా రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవి కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట. అంటే సంవత్సర ఫలితం కూడా ఇప్పుడు ఈ నక్షత్రాలకి చెప్తాను మీకు. వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారికి విదేశీయాన ఫలితాలు అనేవి లభిస్తాయి. వీళ్ళు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైనా అనుకోకుండా ధన నష్టం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి. అన్ని రంగాల వారికి కూడా వీళ్ళున్నంత వరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వ్యవసాయదారులకి చక్కగానే ఉంటుంది. ఇక హస్త నక్షత్రం వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళు ఏంటంటే తొందరపాటు వల్ల ప్రయత్నాలు అనేవి వీళ్ళకి జరగకుండా ఉంటాయి, చెడిపోతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే మేలు కోరుకునే వారికి నమ్మటం వీళ్ళు మంచిది. వీళ్ళకి శారీరక బలహీనత అనేది ఏర్పడుతుంది. వీళ్ళు వేళ ప్రకారం భోజనం చేయటం అనేది మంచిది, చేస్తారు కూడా. పేపరు, ఐరన్, నూనె వ్యాపారుల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇక చిత్తా నక్షత్రం వారిని చూసినట్లయితే వీళ్ళు ఏంటంటే బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యరీత్యా కాస్త వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అవుతుంది వీళ్ళకి, ఈ చిత్తా నక్షత్రం వారికి. అయితే వీళ్ళు బ్యూటీ పార్లర్ నడుపుతున్న వారికి చక్కగానే ఉంటుందన్నమాట. వీళ్ళకి చేసుకోవాల్సినటువంటి పరిహారాన్ని చూసినట్లయితే అంతకు పూర్వం విద్యార్థుల్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే అన్నింటా అనుకూలంగానే ఉంది. విద్యార్థులకి మంచి మార్కులు సాధించగలరు. చక్కనటువంటి ర్యాంకులు, అవార్డులు, రివార్డులు అన్నీ పొందుతారు వీళ్ళు. రాష్ట్రీయ జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఉత్తమ విద్యా సంస్థల్లో వీళ్ళు ఏంటంటే సీట్ సంపాదించగలరు. వీళ్ళకి రాహు, కేతు, రవి, చంద్ర గ్రహాలకి శాంతులు జరిపించుకునటం మంచిది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 5, 1, 4, 6 కూడా మిత్ర సంఖ్యలుగా ఉంటాయి వీళ్ళకి. అలాగే 14, 23 తేదీలు ఆదివారం, బుధవారం, శుక్రవారం వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ తేదీల్లో ఆదివారం, బుధవారం, శుక్రవారం కలిసి చేసినట్లయితే వచ్చి ఆ టైంలో మీరు ఏదైనా కార్యక్రమం ప్రారంభించినట్లయితే అది చక్కగా కలిసి వస్తుందని చెప్పాలి. ఉత్తరా నక్షత్రం వారికి కెంపు, హస్త ముత్యం, చిత్తా నక్షత్రం వారికి పగడం ధరించటం మంచిది. అది కూడా మీ యొక్క టైం, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జాతకాన్ని పండితులు మీ
జ్యోతిష్యుల దగ్గర చూపించిన తరువాతే వాళ్ళ సలహాలని తీసుకుని మీరు ధరించాలి. లేని ఎడల మీరు కామెంట్లు పెట్టినట్లయితే మీ యొక్క సందేహాన్ని చూసిన 2 రోజులకి తప్పకుండా మీకు చక్కనటువంటి పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక రుద్రాక్ష విషయాలకు వచ్చినట్లయితే చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి ధరించటం మంచిది. అది కూడా జాతకరీత్యా పరిశీలన చేసిన తరువాతే. ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి. చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులు, బంధువులు, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఇంకా మంచి మంచి వీడియోలు చేయటానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ సందేహానికి చిన్నదైతే తప్పకుండా మెసేజ్లో మాత్రం ఆ యొక్క పరిష్కారం చూపించడం జరుగుతుంది. లేని ఎడల దానికోసం ఒక వీడియో చేసి పెట్టడం అనేది జరుగుతుంది. అంచేత మీ యొక్క సందేహాన్ని కూడా మిత్రులు గమనించి మీరు కామెంట్లో తెలియచేయండి. నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, కిషోర్ బాబు.